ఇంకోటి ఏంటంటే ప్రేక్షకులు ఏంటంటే వాళ్ళు చూస్తే చప్పట్లు వీళ్ళనే మాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంకా మనం చూసే నాటకాన్ని చూసే వాళ్ళు ఉన్నారు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉత్సాహాన్ని ఇస్తాయి. 1885 సంవత్సరంలో కడప జిల్లాలోని సొరుగు అనే విలేజ్ లో ఈ సురభి నాటకం అనేది ప్రారంభమైంది. ఫస్ట్ ఏంటంటే సురభి నాటకం అనేది నాటకంగా కాదండి, ఇది తోలు బొమ్మలాటతో ఉంటుంది. అంటే పెపెట్ షోస్ అంటారు. తెర వెనుక బొమ్మల్ని కదిలిస్తూ అలా నాటకాలు వేసేవారు. అయితే రాను ఏమైపోయిందంటే అప్పటి ప్రేక్షకాదరణం బట్టి ప్రేక్షకులను అలరించడానికి తెర వెనుక కదిలే బొమ్మలను తెర ముందుకు తీసుకొచ్చి మనుషులే నటిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో మొదలైన ప్రస్థానం అండి సురభి ప్రస్థానం. మొట్టమొదటి ఏంటంటే ఇది కీచకవధ అనే నాటకంతో ఈ సురభి ప్రస్థానం మొదలైంది. ఒక నాటకంతో కాదు, ఇంకా వేరే నాటకాలు వేయాలనే ఉద్దేశంతో కీచకవధ అయిపోయింది. తర్వాత రామాయణము మహాభారతంలోని ఇట్లా కొన్ని సీన్స్ తీసుకొని నాటకాలు వేయడం మేము చేస్తుంటాం. నాటకం చూడడానికి దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్లు ఇళ్ల పైన వచ్చి నాటకం చూసేవాళ్ళ. నెక్స్ట్ డే నాటకం ఎప్పుడు ఉందని అక్కడే ఉండి బయట ఎక్కడో వండుకొని ఆ ప్రేక్షకులు నాటకం చూసి వెళ్ళేవారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, అంత ఆదరించేవారు నాటకాన్ని. కానీ రాను ఏమైపోయిందంటే టెక్నాలజీ అనేది చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు టీవీ మరియు సినిమా ప్రభావం. అప్పుడంటే ఏం ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి నాటకం చూడడానికి వచ్చేవారు. కానీ రాను ఏమైపోయిందంటే టీవీ అనేది ఇంట్లోకి వచ్చింది. మెల్లమెల్లగా జనాలు ఇటు అలవాటు పడ్డారు. ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే మా పరిస్థితి, నాటకం ఉందనుకోండి, నాటకం అంటే ఏదో అప్పుడే వచ్చి వేయడం ఉండదు. మాకేంటంటే ఫుల్ ప్రిపేర్డ్గా నాటకం వేయాలంటే దాదాపు 50 నుంచి 60 మంది కళాకారులు నటించాలి. మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ కర్టన్స్ మేమే పెయింటింగ్ చేసుకోవాలి, ఆ కర్టన్స్ మేమే కట్టుకోవాలి, ఈ ఆభరణాలు మేమే తయారు చేసుకోవాలి, ఈ డ్రెస్ స్టిచ్చింగ్లు మేమే చేసుకోవాలి, మా హార్మోని మా మ్యూజిక్ మేము వాయిస్తాం, మా తబలా మేమే వాయిస్తాం. ఇట్లా ఏంటంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ కష్టపడితేనే ఒక నాటకం అనేది పాజిబుల్ అవుతుంది. 2.5 గంటల పాటు ఒక యుద్ధం లాగా మేము నాటకాన్ని తీసుకుంటాం. నాటకానికి ముందు రోజు వచ్చి నాటకానికి సంబంధించిన వర్క్ అంతా చేసుకొని మేము చేస్తుంటాం. అందరం మేమే ఉంటాం, వేరే వాళ్ళు ఎవరో ఉండరు. సురభి నాటక రంగంలో ఏమిటంటే ఇది కుటుంబ నాటక వ్యవస్థగా ప్రసిద్ధి చెందింది నాటకం మీద. సకల లౌకిక వన్యుడవు సవ్యసాచి నా జనకుడేని తల్లి సుభద్రాదేవి అని. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవంటే స్త్రీలు వేషం వేసేవారు, మగవాళ్ళే స్త్రీ పాత్రలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సురభిలో. కానీ ఇలా కాదు, స్త్రీ పాత్రలు స్త్రీలే వేయాలి, పురుషుల పాత్ర పురుషులే వేయాలి. చిన్నపిల్లలు అంటే కృష్ణుడు కానీ భక్త ప్రహ్లాదుడు కానీ ఇవన్నీ ఏంటంటే పిల్లలతో ఇస్తే బాగుంటుందని ఉద్దేశం. అప్పుడు మేము ఏం చేసామంటే స్త్రీలను ఇంట్రొడ్యూస్ చేసాం. ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వేషాలు వాళ్ళు వేయడం వల్ల సక్సెస్ అయ్యాం అక్కడ. పౌరాణిక నాటకం పరంగా సక్సెస్ అయిన సురభి సోషల్ డ్రామా పరంగా సక్సెస్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే సోషల్ డ్రామా అనేది ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీ. 45 మినిట్స్ నుండి 50 మినిట్స్ ఉంటుంది. అదేంటంటే కర్టెన్స్ కూడా ఎక్కువ ఉండదు, ఓన్లీ బ్లాక్ కర్టెన్ ఒకటి దాని పని చేస్తారు. కానీ సురభి నాటకం ఏంటంటే నాటకం ఏంటంటే దాదాపు 25 నుంచి 30 కర్టెన్లు మారాలి. సోషల్ నాటకం ఏంటంటే అట్లా ఉండదు. సోషల్ డ్రామాకి ఏంటంటే ఒక 9 మంది 10 మంది కళాకారులు ఉంటే ఎక్కువ. మన నాటకం ఏంటంటే ఒక 30 నుంచి 40 మంది కళాకారులు ఉండొచ్చు, కొన్ని నాటకాలకి 60 మంది కళాకారులు కూడా ఉండొచ్చు. ఇంతమంది కళాకారులు ఉండాలి అక్కడ, ఉండి కష్టపడాలి. అందుకని ఏంటంటే కొత్త నాటకాల పరంగా కూడా కొంచెం మేము ముందుకు వస్తాం. బట్ ఏంటంటే ఏమీ ఆశించకుండా ఒక కళాకారుడు ఇట్లా చేదాచి అడగాలంటే ఆత్మాభిమానం దెబ్బతింది. బట్ ఏంటంటే అవకాశాలు లేవండి, నాటకానికి అవకాశాలు లేవు. కానీ నాటకం వేయాలన్న ఆశ ఉంది. అంటే ఇప్పుడు నేను 8th జనరేషన్గా నేనేం చేయాలి,
నా బాధ్యత. నటించడమే కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సరే, ఆన్లైన్ నాటకాలు ఇప్పుడు ఆగిపోయాయి. ప్రేక్షకుల సమక్ష నాటకం వేద్దామంటే ఆదరించేవారు లేరు. చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఎవరైనా అవకాశం ఇస్తే, ఎక్కడ అవకాశం ఇచ్చినా కూడా మేము ప్రయత్నిస్తాం. అంటే తర్వాత ఏంటంటే ఓటీటీలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ నాటకాన్ని. అంటే నాటకం బతకాలి. ఫస్ట్ నాటకం బతికితే మేము బతుకుతాం. ముందు మేము బతుకున్నారంటే మాకు అవకాశాలు కావాలి. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సురభి నాటక రంగము 150 అవ్వాలి. నా తర్వాత తరం ఇంకా మా అబ్బాయిలు వాళ్ళు 150, 200 కొనసాగాలి. అంటే ఆదరణ లేకపోయినా కూడా దీంట్లో ఎలా మనం జనాల దగ్గర ఎట్లా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను నా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నాను. నాటకం అనేది ఎక్కడ అవకాశాలు తగ్గినా కూడా మా ప్రయత్నం అనేది ఎక్కడ కూడా ఆగదు. నాటకం కోసం మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. సరే, ఒక దగ్గర సక్సెస్ కాకపోవచ్చు, 9 దగ్గర సక్సెస్ కాకపోవచ్చు, 99 దగ్గర సక్సెస్ కాకపోవచ్చు, 100 దగ్గర ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా, ఆ హోప్ కోసమే ఇంకా ఈ నాటకం బతుకుంది. ఖచ్చితంగా అవకాశం వస్తుందని నమ్మకము, ఆ ఒక్క హోప్ అంతే.